ఓం సాయిరామ్. వెల్కమ్ టు మై ఛానల్ శ్రీ సాయి దివ్య చరణాలు. బాబా గారికి ఎంతో ఇష్టమైన రేగే గారి కోసం మరికొన్ని విషయాలు ఈ వీడియోలో తెలుసుకుందామా. బాబా గారి పట్ల మేరు పర్వతం అంతా పెరిగింది రేగే గారికి. ప్రేమ, భక్తి, విశ్వాసం కేవలం బాబా చెప్పిన ఆ 4 మాటలకు రేగే గారికి నిజంగా చెప్పాలంటే ఎవరి తరం పుత్రశోకం తట్టుకోవడం. మనం ఊరికనే ఉన్నామా? బాబా గారి మార్గంలో, బాబా గారి దివ్య చరణాల చెంత మనం ఊరికనే లేం. ఆయనతో ఉన్న జన్మజన్మల అనుబంధం ఉండబట్టే మనం బాబా గారి మార్గంలో, బాబా గారి దివ్య చరణాల చెంతకి చేరగలిగాం. ఆయన ఫోటోని మన జోబులో పెట్టుకుంటున్నాం, మన ఇంట్లో పెట్టుకుంటున్నాం. కేవలం మన ఆయనతో ఉన్న బంధం ఉండడం వల్లనే. కాబట్టి చిన్న చిన్న విషయాలకు కృంగిపోయి బాధపడకుండా బాబా మీద అచంచలమైన విశ్వాసాన్ని, భక్తిని పెంచుకొని రేగే గారిలాగా మనం కూడా మారాలి. అది మనకు రావాలి. ఆ రోజు బాబా అడిగారు రేగేను, నా ఖజానా తాళం చెవి నీకు ఇస్తాను, స్వేచ్ఛగా నీకు ఎంత కావాలంటే అంత తీసుకో అని అంటే, నాకు ఖజానా కానీ నా కొడుకు కానీ ఏమీ వద్దు బాబా, జన్మజన్మల బంధం మీతో నాకు ఉంటే చాలు అని రేగే గారు అన్నారు. ఈ విధంగా మనం బాబా గారితో ముడిపడాలి. ఇది ఒక భక్తుడికి ఉండవలసిన అద్భుతమైన లక్షణం. ఎప్పుడు కూడా ఇది కావాలి అని అడిగేవారు కాదు రేగే గారు. ఒకసారి మానవ జీవితం యొక్క కళ్ళాలను బాబా గారికి అప్పగించిన తర్వాత మొత్తం ఆయనే మన రథాన్ని నడిపిస్తారు. అదే భావనలో మనం ఉండగలిగితే మనం బాబాని ఏమీ అడగవలసిన అవసరం లేదు. మన మనస్సుని ఎరిగిన వారు సాయినాథుడు. మనం ఏమి కోరుకుంటే అది తెలుసు బాబాకు. మన మనసును ఎరిగి నడిచే దైవం సాయిబాబా. మన శరీరానికి వచ్చే కొన్ని బాధలను తప్పించమని బాబాను అడుగుతూ ఉంటాం. అడగచ్చు, తప్పులేదు. అంటే మనం చేసే కర్మల ఫలితంగా కొంత మనం మోయవలసి వస్తుంది. ఆ మోసే దాన్ని సాధ్యమైనంత వరకు భరిస్తూ బాబాను మనం ప్రార్థించాలి. బాబా, దీనిని తట్టుకోలేకపోతున్నాను, తీసే అనే దానికంటే కూడా బాబా, నా ప్రారబ్ధ కర్మల వల్ల నాకు ఇది వచ్చింది, దీనిని నువ్వు మాత్రమే తగ్గించగలవు. కాబట్టి బాబాని ఎప్పుడు మనం ఈ విధంగానే కోరుకోవాలి. ఎప్పుడు మన క్షేమం కోసం ఆలోచిస్తారు కదా బాబా, అలాగే మన కర్మ బలాన్ని కూడా ఆయనే తగ్గిస్తారు. బాబా గారు ఎవ్వరికీ ఇవ్వని అదృష్టం రేగే గారికి ఇచ్చారు. అలాంటి అనుభవం మరొకటి తెలుసుకుందాం. రేగే గారు బాబా శరీరంతో ఉన్నా లేకపోయినా ఒకే భావనతో ఉండేవారు. అందుకని బాబా గారు మహాసమాధి తర్వాత కూడా రేగే గారు ఏ పని చేసినా బాబా గారికి చేసేవారు. బాబా గారు, దత్తాత్రేయుడు, రామకృష్ణ పరమహంస వీరందరూ ఒకటే, వేరు కాదు అనే భావనలో ఉండేవారు. ముఖ్యంగా రామకృష్ణ పరమహంస జీవిత చరిత్రను ఎప్పుడూ చదివేవారు రేగే. ఒకసారి అనుకుంటారు, రామకృష్ణ పరమహంస నడియాడిన దక్షిణేశ్వరం వెళ్ళాలి, అక్కడ ఆయన తిరిగిన అన్ని ప్రదేశాలు చూడాలి అని అనుకుంటారు. అలాగే దక్షిణేశ్వరం వెళ్తారు. ముఖ్యంగా 2 విషయాలు చూడాలి అనుకుంటారు. ఒకటి, రామకృష్ణ పరమహంస ఆరాధించిన కలకత్తా మాతను దగ్గరగా చూడాలి. తను కూడా కొద్దిసేపు అక్కడ కూర్చొని ధ్యానంలోకి వెళ్ళాలి. రెండవది, రామకృష్ణ పరమహంస గారు చిన్నప్పటి నుండి తన దేహం వదిలినంత వరకు కూడా రామ్లాల్ అనే విగ్రహం ఉండేది ఆయన దగ్గర. దానితోటే ఆడుకునేవారు, దానితోటే మాట్లాడేవారు. ఆ విగ్రహాన్ని కూడా చూడాలి అని అనుకుంటారు రేగే. ఈ 2 సంకల్పాలతో అక్కడికి వెళ్తారు దక్షిణేశ్వరం. అక్కడ వెళ్ళి ముందుగానే బాబాను ప్రార్థించి దక్షిణేశ్వరం వెళ్తారు. తన మనసులో ఈ విధంగా అనుకుంటారు, బాబా, నువ్వు రామకృష్ణ పరమహంస వేరు కాదు, నువ్వు నడిచిన ఆ ప్రదేశాలను అన్నీ కూడా నాకు చూపించు బాబా అని ప్రార్థిస్తారు. అక్కడ ప్రదేశాలన్నీ చూపించడానికి ఒక గైడును మాట్లాడుకుంటారు రేగే. ఆ గైడు రామకృష్ణ పరమహంస ఆరాధించిన కాళీమాత ఆలయం చూపించి, లోపలికి కూడా తీసుకొని వెళ్లకుండా ఆ గైడు బయట నుంచి చూపించి, ఇది కాళీమాత ఆలయం అని చెప్పి, మీరు ఇక్కడ చూడవలసిన ప్రదేశాలు ఇంకా చాలా ఉన్నాయి, మీకు సమయం చాలదని
అని చెప్పి అక్కడి నుంచి తీసుకొని వెళ్ళిపోతాడు ఆ గైడ్. ఆ తర్వాత రామకృష్ణ పరమహంస నడయాడిన ప్రదేశాలు చూపిస్తే అప్పుడు రేగే గారు అడుగుతారు ఆ గైడ్ను, నాకు రామ్లాల్ విగ్రహం చూపించు అంటే అక్కడ పరిసరాల్లో ఉండే ఒక పెద్ద విగ్రహాన్ని చూపించి ఇదే రామ్లాల్ అని చెప్తాడు ఆ గైడ్. కానీ రేగే గారికి అనుమానం వస్తుంది. రామకృష్ణ పరమహంస గారి జీవిత చరిత్ర చదువుకున్నారు కదా, ఇలా అనుకుంటారు. ఇలా చెప్తారు రేగే గారు, నాకు తెలిసి ఇది కాదేమో అని అంటారు. కానీ ఆ గైడు, నేను ఇక్కడ స్థానికుణ్ణి, నాకు తెలియనివి ఇక్కడ ఏమీ లేవు, ఇదే రామ్లాల్ విగ్రహం అని చెప్తాడు. సరే అని తన వసతికి వెళ్ళి పడుకుంటారు. ఏదో ఒక అసంతృప్తితోనే ఉంటారు రేగే. ఆ తర్వాత రోజు రామకృష్ణ పరమహంస ఆశ్రమానికి వెళ్ళి కూర్చుంటారు. ఆ లోపల నుంచి ఒక వ్యక్తి నడుచుకుంటూ వచ్చి, ఇక్కడ డక్కన్ ప్రాంతం నుంచి వచ్చిన వ్యక్తి ఎవరు అని అడుగుతారు. రేగే గారు ఉన్న ఇండోర్ పరిసరాల ప్రాంతాలని డక్కన్ ప్రాంతం అంటారు. రేగే గారు లేచి నించొని ముందుకు వచ్చి నేనేనండి అని చెప్తారు. మీరు రండి, మీకు అన్నీ చూపించాలి అని చెప్తాడు ఆ వ్యక్తి. ఎందుకు నన్ను మాత్రమే మీరు పిలుస్తున్నారు అని అడుగుతారు రేగే. ఆయన చెప్తారు, నేను ఇక్కడ పూజారిని, నాకు నిన్న దైవం కలలో కనిపించి మీకు ఇక్కడ అన్నీ చూపించమని చెప్పారు అని చెప్పి, దైవం అంటే సాయిబాబా అని మనం భావిద్దాం. సరే అని ఆయన వెనకాల నడుచుకుంటూ వెళ్తారు రేగే. ఆయన కాళీమాత గర్భగుడిలోకి తీసుకొని వెళ్ళి కాళీమాతను దగ్గరగా చూపించి, మీకు ఎంతసేపు కావాలంటే అంతసేపు మీరు కూర్చోండి అని చెప్తారు ఆ పూజారి. చాలా సమయం కూర్చొని ధ్యానం చేసుకుంటారు. బయటకు వచ్చిన తర్వాత నిన్న గైడ్ చూపించిన విగ్రహాన్ని చూపించి, ఇదేనా రామ్లాల్ విగ్రహం అని అడుగుతారు రేగే ఆ పూజారి గారిని. లేదు మీరు రండి నాతోనని చెప్పి ఒక చిన్న గదిలోకి తీసుకొని వెళ్ళి అక్కడ ఉన్న చిన్న విగ్రహం, సాక్షాత్తు రామకృష్ణ పరమహంస ఆడుకున్న ఆ రామ్లాల్ విగ్రహాన్ని చూపించి రేగే గారి ఒడిలో పెడతారు ఆ పూజారి. అంతే, రేగే గారికి సంతోషం, ఎంతో ఆనందం చెప్పలేము అంత సంతోషాన్ని అనుభవిస్తారు రేగే గారు. ఎంతో తన్మయత్వానికి లోనవుతారు, ఎంతో ప్రశాంతంగా ఎంతో ఆనందంలో మునిగిపోతారు రేగే. స్వయంగా రామకృష్ణ పరమహంస ఆడుకున్న ఆ విగ్రహాన్ని బాబా దగ్గర ఉండి చూపించడమే కాకుండా ఆ రామ్లాల్ విగ్రహాన్ని రేగే ఒడిలో వేయిస్తారు. మనందరం కూడా ఒక మంచి సంకల్పం చేసుకుంటే బాబా అన్నీ తానే అయ్యి ముందుకు నడిపిస్తారని ఈ లీల ద్వారా మనకు అర్థమవుతుంది కదా. మనం అనేకసార్లు అనేక రకాల కోరికలను బాబాను అడుగుతూ ఉంటాం. అంటే లౌకికమైనవి కాకుండా మంచివి అడగాలి. అలాంటివి తప్పకుండా బాబా తీరుస్తారు. ఇవి రేగే గారి జీవితంలో జరిగిన అనుభవాలు. మరొకసారి మరికొన్ని అనుభవాలు బాబా గారి అనుగ్రహంతో తెలుసుకుందాం. సమర్థ సద్గురు శ్రీ సాయినాథ్ మహారాజ్ की जय. ఓం సాయిరామ్.